Hi viewers, welcome to BS Talk Show. నిన్నటిదాకా ఎన్నికల కోలాహలం ముగిసింది. మరి నిన్న సాయంత్రం నుంచే ఎగ్జిట్ పోల్స్ హవా. ఒక్కసారిగా దాదాపు 18 సంస్థలు ఎగ్జిట్ పోల్స్తో ఉక్కిరి బిక్కిరి చేశాయి నిన్న టీవీల ముందు. మరి జనంలో అయోమయం, పార్టీల్లో అయోమయం, పార్టీ అభిమానుల్లో కంగారు, ఏం జరగబోతుంది అని. నిజానికి అంటే గత 3 సార్వత్రిక ఎన్నికల్ని వరుసగా పరిశీలించిన, అలాగే రాష్ట్రాలు మొన్న గుజరాత్ ఎలక్షన్స్ అయినా, మన ఎగ్జిట్ పోల్స్ నిన్న హడావుడి చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్ దాదాపు 18 సంస్థలు నిర్వహించాయి. మరి వీటిలోని విశ్వసనీయత ఎంత, శాస్త్రీయత ఎంత అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు వోటా పొలిటికల్ కన్సల్టెన్సీ CEO కంబాలపల్లి కృష్ణ గారు. అలాగే తను సీనియర్ జర్నలిస్ట్ కూడా, అనేక సర్వేలు చేసిన అనుభవం తనకుంది. మరి తను అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఏంటి ఈ కంగారు? మాకు అంటే గుండెపోటు వచ్చేలాంటి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. సరే, ఒకటి అట్లా శాస్త్రీయత అన్నప్పుడు దాదాపు అన్నీ ఒకలా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తుంటే కొన్నేమో బీఆర్ఎస్కి 80-90 వస్తాయంటారు, కొన్నేమో కాంగ్రెస్కి వస్తాయంట. అసలు ఏంటి కంగారు? అంటే ఎలక్షన్లో మనకు మేజర్గా ఒపీనియన్ పోలు, ప్రీ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్, ఈ మూడు విషయాలు కనుక మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ప్రీ పోల్ సర్వేలో మీరు ఏం చెప్పినా నడుస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఎక్కువ మందిని కలుస్తాము, ఎక్కువ శాంపిల్ తీసుకుంటాము, ఆ మూడ్ ఆఫ్ ద స్టేట్ ఎలా ఉంది, మూడ్ ఆఫ్ ద పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు వేరే ఎగ్జిట్ పోల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలంటే, ఓటేసి వచ్చి బయటకు వచ్చిన ఓటర్తో మాట్లాడిన అంశాన్ని మాత్రం మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది, ఎన్ని శాంపిల్స్ తీసుకుంటాము, ఎన్ని టీమ్స్, ఎంతమందిని కలిస్తే ఎగ్జిట్ పోల్లో వచ్చే యాక్యురసీ ఉంటుందా, డిపెండ్ అయ్యే అనేది ఉంటుంది. సో అందుకనే నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్కి జనరల్గా ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో చూసుకున్నా, రాష్ట్రాల స్థాయిలో చూసుకున్నా, ఎగ్జిట్ పోల్ నిజమైన శాతమే ఎక్కువ ఉంది. కొన్నిసార్లు బోర్లా పడ్డాయి, మరీ బొక్క బోర్లా పడ్డాయి, తిరగబడ్డాయి, ఈ పార్టీ గెలుస్తుంది అనుకుంటే ఆ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. టోటల్గా ఫిగర్సే రివర్స్ అయిన సందర్భాలు కూడా మనం ఎగ్జిట్ పోల్ దగ్గర చూడొచ్చు. కానీ మెజారిటీగా అయితే ఎక్కువ సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ ఒక 2 సీట్లతో అటు ఇటుగానో, 10 సీట్లు అటు ఇటుగానో నిజాలైన సందర్భం ఉంది. కానీ మనం నిన్న చూడండి, 5 రాష్ట్రాలు ఎగ్జిట్ పోల్ వస్తే ఒక్క తెలంగాణలోనే యాంగ్విటీ ఉంది. మిగతా 4 రాష్ట్రాల్లో క్లారిటీగా ఉంది. వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి వచ్చే, మిగతా డిఫరెంట్ సంస్థలైనా కానీ ఒకే టైప్ ఆఫ్లో ఇచ్చినాయి, పెద్దగా తేడా అయ్యలేదు. ఇక్కడ నేను ఎందుకు దీన్ని ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్తో డిఫర్ అవుతున్నా అంటే, ఎవరు పార్టీ కోసం చేశారు, ఎవరు ఇండిపెండెంట్గా చేశారు అనేది తేలాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. పార్టీల కోసం చేసిన సంస్థలు పార్టీలకు అనుకూలంగా ఇచ్చాయా, ఇండిపెండెంట్గా చేసిన సంస్థలు నిజాలు ఇచ్చాయా అనేది ఇప్పుడు మనకు బయటపడాల్సిన అంశం. ఎందుకంటే మీకు ఈ తెలంగాణ ఎన్నికల్లోనే ఒక 20 రోజుల క్రితమే కొన్ని సంస్థలు ప్రెస్ మీట్ పెట్టి మరి పలానా పార్టీ గెలవబోతుందని చెప్పాయి. అది ఆ పార్టీ చేసింది, ఈ పార్టీ చేసింది, 3 పార్టీలు వాళ్ళు నియమించుకున్న సంస్థలతో జరిగింది. కానీ అదేంటంటే 3ని ప్రభావితం చేయడం కోసం న్యూట్రల్ ఓటర్లు ఎవరైనా ఉన్నా కానీ, సైలెంట్ ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రభావితం చేయడానికి పనికొస్తుంది. కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అనేది ఎంతో కొంత యాక్యురసీగా అసలైన సంఖ్యలకు దగ్గరగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లలో కూడా సగానికి జీలిపోయినాయి. సగం సంస్థలు ఇటువైపు, సగం సంస్థలు అటువైపు ఇస్తే దీనికి కొత్త పదం ఏం పెట్టారంటే హంగ్ వస్తుంది అనే కొత్త పదం పెట్టారు. అంటే ఎగ్జిట్ సంస్థలు తేల్చుకోలేని పరిస్థితిలో దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే హంగు అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు ఒక విషయం చెప్పండి, చాలా సంస్థలు మన ప్రీ పోల్ సర్వేలనే అటు ఇటుగా ఫిగర్లు మార్చి ఇచ్చారని డౌట్ ఉంది. అది కూడా నిన్న డిబేట్కి వచ్చింది. నిన్న ఒక ఛానల్లో 3 గంటలు లైవ్లో కూర్చున్నాను. ప్రతిసారి ఒక్కొక్క సంస్థ ఒకటి ఇస్తుంది. వీళ్ళు ఆ ఛానల్ వాళ్ళు అన్నిటిని వచ్చిన దాన్ని సరాసరి చేసి హంగు రాబోతుందని ఆ ఛానల్ ప్రకటిస్తుంది. అంటే హంగు వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎగ్జిట్ పోల్లో వచ్చిన అంకెలను బట్టి హంగుని డిసైడ్ చేస్తామా, హంగుకు రావాల్సిన డిజిట్స్ వస్తే హంగు డిసైడ్ చేస్తామా అనేది కూడా చూడాలి. అయితే ఏంటంటే ఒక క్లమ్జీ వాతావరణం, ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అయితే ఈరోజు క్లియారిటీ. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఎక్కడైతే ఉత్తర తెలంగాణలో బలంగా ఉంటామనుకున్న బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ పుంజుకుందనే వార్తలు వచ్చినప్పటి నుంచే ఈ డైలమా స్టార్ట్ అయింది. ఇంకోటి, హైదరాబాద్ రంగారెడ్డిలో ఎవరు స్టేక్స్ తీసుకుంటున్నారనే విషయంలో ఒక క్లారిటీ లేకపోవడం అనేది కూడా ఈ గందరగోళానికి దారితీసింది. మీకు ఫస్ట్ నుంచి ఉన్న మూడ్ ఆఫ్ ద వాయిస్లో వరంగల్, ఖమ్మము, నల్గొండ కాంగ్రెసు,
ఎంతో కొంత మహబూబ్నగర్ అనేది ఒక లెక్క. అవును. ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంతో కొంత కాంగ్రెస్ ఒక లెక్క. ఉమ్, హైదరాబాద్ రంగారెడ్డిలో బీజేపీ ప్రభావం అదొక లెక్క. ఉమ్, ఇదే కదా ఇప్పటివరకు జరిగింది. అవును. కానీ నిన్న సడన్ గా ఏమైంది, మహబూబ్నగర్లో బీఆర్ఎస్ ఎంతో కొంత పుంజుకుంది, వరంగల్లో కాంగ్రెస్ సమానంగా బీఆర్ఎస్ పనిచేసింది, బాగా పట్టుందనుకున్న కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నిన్న షో చేశాయి. ఉమ్. దీంతో ఏమైంది, సడన్ గా హైదరాబాద్ రంగారెడ్డి కూడా ఎవరి పల్స్కి అందలేదు. హైదరాబాద్ రంగారెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ అంటారే. అదే ఇప్పుడు మీరు అట్లంటే కరీంనగర్ లో వేరే పార్టీని ఊహిస్తామా మరి? తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన కానీ ఈ రోజు వరకు మీరు కరీంనగర్ ఇచ్చినంత సపోర్ట్ ఇంకేదైనా జిల్లా ఇచ్చిందా టీఆర్ఎస్ పార్టీకి? ఈ గతంలో ఎన్నడూ ఇవ్వలేదు కదా. మనకి ఏ లెక్కలు బై ఎలక్షన్లు వచ్చినా కరీంనగర్ నిలబెట్టి 2 లక్షల మెజార్టీతో గెలిపించింది. ఇంకా ఏ సందర్భంలో వచ్చినా కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నది. ఇవాళ సడన్ గా బీజేపీ షో చేయడం, కాంగ్రెస్ కి పాజిటివ్ గా మారటం అనేది మొత్తం ఫలితాల మీద కూడా ఒక ప్రభావం అనేది చూపిస్తున్నది. సో అందుకనే హైదరాబాద్ రంగారెడ్డి వన్ సైడ్ ఉందా లేదా, ఆ 25 గ్రేటర్ హైదరాబాద్ స్థానాలు ఎవరి వైపు ఉన్నాయి? ఎందుకంటే అందులో బీజేపీ స్టేక్స్ ఉన్నాయి, బీఆర్ఎస్ స్టేక్స్ ఉన్నాయి. కాంగ్రెస్కి ఆశలే లేవన్నారు. ఇప్పుడు మరి నిజంగా కాంగ్రెస్కి ఆశలు లేకపోతే వన్ సైడ్ గా అన్ని ఎగ్జిట్ పోలు బీఆర్ఎస్ వైపు రావాలి, రాలేదు. సో ఈ అంబిక్విటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం ఒక్కొక్కటి పరిశీలించుకో వస్తుంటేనే వస్తుంది అనుకున్న జిల్లా రాకపోవటము, క్లీన్ స్వీప్ అయితే అన్న జిల్లాలు కాకపోవటము, కొత్తగా బీజేపీ సడన్ గా ఒక 30 సీట్లలో ఎమర్జ్ అయ్యి పనిచేయడం అనేది కూడా ఈ మొత్తం గందరగోళానికి దారితీసినట్టు కనపడుతుంది. సరే, ఇవన్నీ ఫిగర్స్ మీరు చెప్తున్నారు, సరే ఎలా తెలిసింది ఇది అసలు? అంటే దీనికున్న శాస్త్రీయత ఏంటి? శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారణ అంటారు కదా ఎగ్జిట్ పోల్స్, ఏంటి ఆ శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి అసలు? ఒకటే ఫస్ట్ బేసిక్ మెథడాలజీ ఏంటంటే, ఓటేసి వచ్చిన వాళ్ళని రకరకాల కేటగిరీలుగా విభజించుకొని వాళ్ళ దగ్గర శాంపులింగ్ కలెక్ట్ చేయడం అనేది ఒక పద్ధతి. ఓకే. దీంట్లో ఉమెన్ సపరేట్ రికార్డ్ చేయాలి, నిరుద్యోగులు సపరేట్ చేయాలి, రైతులు సపరేట్ చేయాలి, ఇట్లా క్లాస్ ఏ వర్గం వాళ్ళు రికార్డ్ చేయాలి. అదే ఎంత టైము ఈ శాంపుల్కి కేటాయించారు, ఎంత క్వాలిటీ ఇన్పుట్ వచ్చింది. ఎందుకంటే ఓటేసి వచ్చిన వాళ్ళందరూ కూడా దేనికి ఏమైనా వెంటనే ఉరికొచ్చి అని చెప్పరు, దాదా నేను కాంగ్రెస్కి వచ్చిన అని ఎవరేం చేయబట్టుకుని ఏం చెప్పరు. అంత సింపుల్ కూడా కాదు. ఒక వ్యక్తి నోట్లోంచి వాస్తవాన్ని బయటికి దించడం, అది ముఖ్యంగా ఓట్ల విషయంలో తీర్చడం అంటే వానికి రేపటి నుంచి గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి. మీరు ఈ పార్టీకి ఓటేసినట్టు ఆ పార్టీ కక్ష కడతారు, ఆ పార్టీకి వేసినట్టు ఈ పార్టీ కక్ష కడతారు. అయితే మనకేంటంటే జనరల్గా ఒక టెండెన్సీ, ఒక ఎలక్షన్ అనగానే మనకు తెలుస్తుంది. మీ ఊరినే తీసుకోండి, మీ ఊర్లో ఏ వాడకట్టుడు ఎవరిని ఓటేస్తాడో మీరు ఇక్కడ కూర్చొని చెప్తారా? చెప్పరా? చెప్పొచ్చు. మీకు ఒక అంచనా ఉంటుంది, బీసీలు అందరూ ఇటువైపు ఉంటారు, దళితులు ఇటువైపు వేస్తారు, రెడ్డిలు ఇటువైపు వేస్తారని మీకు ఒక ప్రాథమిక అంచనా ఉంటుంది. ఆ ప్రాథమిక అంచనాతో మన ఇద్దరం కూర్చొని ఇక్కడ 40 గెలిచే సీట్లు అని చెప్పొచ్చు, ఇప్పుడే చెప్పొచ్చు, కావాలంటే లైవ్ లో చెప్పొచ్చు ఎవరెవరు గెలుస్తారు. వీళ్ళ వరకు ఎగ్జిట్ పోల్ అవసరం లేదు. మీకు ఎవరికి కావాలి అంటే ట్రయాంగిల్ పోటీ వచ్చిన దగ్గర, నెక్ టు నెక్ వచ్చిన దగ్గర, విషయం తేలని దగ్గర, అట్లాంటి చోట ఎగ్జిట్ పోల్ చేసుకుని సంస్థలన్నీ కూడా 119 దాంట్లో చేయాలంటే కూడా టెక్నికల్ గా సాధ్యం ఎంతవరకు అని. అయితే ర్యాండమ్ పికప్ లోనే జనరల్ గా ఇప్పుడున్న ఎలక్షన్స్ డబ్బులు తీసుకునే వేస్తున్నారు అందరు ఓటర్లు, అవునా? దాదాపు 60 నుంచి 70% మంది డబ్బులు తీసుకునే ఓటేస్తున్నారు, రైట్? వీళ్ళు చెప్పే మాటను మనం ఎంతవరకు నమ్మొచ్చు? బయటకు వచ్చిన తర్వాత వాడు డబ్బులు తీసుకొని ఓటేసిన వ్యక్తి బయటకు వచ్చి నిజం చెప్తాడానికి గ్యారంటీ ఏంటి? అయితే డబ్బులు తీసుకునే విషయంలో కూడా ఒక సమన్యాయం జరుగుతుంది, మీకు తెలుసో లేదు. మీరు నాకు ఓటేరని తెలిసినా నేను మీ చేతిలో డబ్బులు పెట్టిపోతాను. లాస్ట్ మినిట్ లో మీరు ఏమైనా మనసు మార్చుకొని బూత్ దగ్గర పోయినాకనైనా నాకు చేస్తారేమన్నా ఒక ఆలోచన, 3 పార్టీల దగ్గర మీరు నా ఓటర్ కాదని తెలిసినా కానీ మీకు నేను 500 కాంచి 1500 వరకు సమర్పించుకొని పోతున్నా. మీరు వేస్తారో వేయరని తెలిసినా కూడా ఇస్తున్నా. అరే నేను మీ ఓటర్ని కాదు సార్, నాకెందుకు ఇస్తున్నట్టు ఉంచుకోరో బయట ఖర్చులకు ఉంటాయని చెప్పి వెళ్ళిపోతాను. ఏదన్నా ఈ లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకుంటాడేమో. డబ్బులు తీసుకునే ఓటర్లు వేస్తున్నా అనేది, డబ్బులు తీసుకునే మీటింగ్లు వస్తున్నాయి, దాంట్లో నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదే డబ్బులు తీసుకొని 3 కండువాలు వేసుకొని అదే మీటింగ్కి వస్తారు. మీటింగ్ల వరకు ఓకే, సేమ్ డబ్బులు తీసుకునే దగ్గర కూడా గత ఎన్నికల్లో కానీ ఒక ఏంటంటే ఇంట్లో 4 ఓట్లు ఉంటే పార్టీకి ఓటు వేద్దామని పంచుకోవటం ఒకటి జరిగింది. అంటే ఎవరికి అన్యాయం చేయదు, డబ్బులు అందరి దగ్గర తీసుకున్నాం కనుక తలా ఒక పార్టీకి తలా ఒక ఓటు వేద్దాం. ఇప్పుడు ఏమైంది, ఈసారి గెలిచే పార్టీకి 2 ఓట్లు వేసి మిగతా పార్టీలకు చెరొకటి వేద్దాం అనేది ఒక 5 ఓట్లు ఉంటే 3 గెలిచే పార్టీకి 2 మిగతా పార్టీలకు పంచుతున్నారు. ఇది జరుగుతున్నది. సో అంటే మీరు డబ్బులు తీసుకొని మనసు మార్చుకుంటా లేదానికంటే కూడా ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో పార్టీ నెట్వర్క్ ఉన్న వాళ్ళకి పలానా రామయ్య, ఎల్లయ్య, పుల్లయ్య ఈసారి ఎటు ఓటు వేస్తున్నారని తెలిసిపోతుంది.
అది మనం ఈజీగా మనం పల్స్లో పోయినప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు ఒపీనియన్ మేకర్స్ అని ఇద్దరు గ్రామాల్లో కూర్చొని ఉంటారు. వాడు ఒపీనియన్ వాడు ఊర్లోకి పోకముందే మనకు చెప్తాడు మా ఊరంతా కాంగ్రెస్ పో అంటాడు. మనం పోగానే వాడిని పట్టుకుంటే మనం పోల్తా పడతాం. అట్లా ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. వాడు బయటకు కనబడాడు, ఇంట్లో కూర్చొని 100 ఓట్లు వేపిస్తుంటాడు. వాని దగ్గర కూడా ఎవరు ఓటు ఎడబడుతుందో తెలుస్తుంది. సో ఇట్లా పబ్లిక్ పల్స్ని డీల్ ఒక్క మనిషితో మినిమం 20 నిమిషాలు మాట్లాడకపోతే మనకు ఆ మనిషి మీద ఒక అంచనాకు కూడా రాలేము. అంటే పల్స్ పట్టుకోవటంలో ఊరికైనా నువ్వు పోయి మైక్ పెట్టి నేను ఈ టీవీ నుంచి వచ్చిన ఎవరికి ఓటేస్తావు అంటే ఆడెమ్మటే కాంగ్రెస్ బీజేపీ అని చెప్పడు. చెప్పినా అబద్ధం ఉంటుంది. దాంట్లో 80% అబద్ధం ఉంటుంది. సో అందుకనే ఈ క్వాలిటేటివ్ ఇన్పుట్ తీసుకునేటప్పుడు కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టీమ్స్ పనిచేయాలి. ఇందులో మీరు అన్నట్టు సగం ఇంప్రెషన్ ప్రీ పోల్ సర్వేది ఉంటుంది. సగం ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలో ఏ నియోజకవర్గంలో ఎగ్జిట్ పోల్ చేయాలో లేదో తెలిసిపోతుంది. నేను అనేది ఏంటంటే సగం పని ప్రీ పోల్ సర్వే చేసేస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్ అక్కర్లేకపోయి ఇప్పుడు ఓవైసీ ఎంపీకి పోటీ చేస్తాడు. మీరు పోయి ఏం ఎగ్జిట్ పోల్ చేసినా ఆయనే గెలుస్తారని చెప్తారు. ఇంకెవరైనా గెలుస్తారా ఆయన మీద? ఇప్పటి వరకు అయితే చరిత్రలో ఇంకో పార్టీ గెలవలే. చరిత్రనే చూసుకుందాం. ఓవైసీ ఫస్ట్ టైం ఆడ గెలిచినప్పటి నుంచి ఓవైసీ తండ్రి కాంచి ఇప్పటి వరకు ఇంకోటి ఎవరు గెలవలేదు. ఆడ పోయి మీరు ఎన్ని ఎగ్జిట్ పోల్ చేసినా ఎన్ని ప్రీ పోల్ సర్వేలు చేసినా ఎంఐఎంఏ వస్తుంది. మీరు ఇలా చూడండి, ఎవరు మాట్లాడినా 6 సీట్లు ఎంఐఎంకి వదిలేసే మాట్లాడతారా? ఎంఐఎంని కూడా ఓడించేటోడు ఉన్నాడా? ఇప్పుడు లేడు. అందుకనే అట్లాంటి సీట్లు కొన్ని తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో మిగతా అభ్యర్థి మిగతా పార్టీలకు కూడా ఉంటాయి. టీఆర్ఎస్ కొన్ని సీట్లు అట్లాంటి బలం ఉంటాయి, కాంగ్రెస్ కొన్ని బలమైన సీట్లు ఉంటాయి. వాటి విషయంలో ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదు. మిగిలిన సీట్లకే ఎగ్జిట్ పోల్ జరుపుతారు. అసలు చాలా మంది 19 సీట్లు పక్కన పెట్టి 100కే ఎగ్జిట్ పోల్ ప్రీ పోల్ సర్వే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ 19 ఎట్లాగో 6-7 ఆయన తీసుకుంటాడు, 4-5 బీజేపీ తీసుకుంటుంది. ఇంకా వాళ్ళు ఇల్లు అంతా కలిపి ఫ్రెండ్షిప్ లో పోతే 19 పక్కన పెట్టే మాట్లాడదామని మాట్లాడతారు. అట్లా 119లో 100 మీదనే మాట్లాడతారు ఎక్కువ మంది. సో అందుకనే ఎగ్జిట్ పోల్ అనేది తీసుకునే మెథడాలజీలో సైంటిఫిక్ ఉంటుంది. కాకపోతే దానికి టైం ఎక్కువ కేటాయించాలి. మనం 5 o'clock ఆదరబాదర చేసే ఎగ్జిట్ పోల్లలో నిన్నైతే 3 గంటలకి 5:30కి ఇచ్చారనుకోండి, 3 గంటల వరకు వచ్చిన డేటానే అనాలిసిస్ చేసినట్లు ఎక్కేసుకోవాలి. ఆ తర్వాత 10 to 14% పోలింగ్ జరిగింది. ఏది 5 తర్వాత. మరి ఆ 10 to 14 ఎవరికి పడ్డది? అధికార పార్టీ పడ్డదా, ప్రతిపక్షానికి పడ్డదా? లేదు, కొంతమంది బతిలాడుకొని మళ్ళొకసారి పైసలు ఇచ్చి కూడా వేయించుకున్నారని కూడా చెప్తున్నారు. అది ఎవరు వేయించుకున్నారు, ఎలా వేయించుకున్నారు, ఇవన్నీ కూడా నియోజకవర్గాల వారీగా లాస్ట్ 5 తర్వాత ఏ నియోజకవర్గంలో పోలింగ్ ఎక్కువ పెరిగిందో అక్కడ ఏం రిజల్ట్ వచ్చింది దాన్ని బట్టి ఆ లాస్ట్ మినిట్ అడ్వాంటేజ్ ఏ పార్టీ తీసుకుంది అనేది మనం డిసైడ్ చేయడానికి ఉంటుంది. ఓకే 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 రైట్. అంటే మరి ఈ సర్వే సంస్థలు నిన్న ఇచ్చిన వాటిల్లో చాలా డ్రాస్టిక్ అంటే అంతరం ఉంది. కొన్నేమో 20-25 నుంచి మొదలుపెట్టాయి బీఆర్ఎస్కి, కొన్ని 80 దాకా ఇచ్చి. మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ వస్తుంది శాంపిల్స్? ఒకటి మీకు దీంట్లో 2 మౌత్ టాక్స్ తెలంగాణ రాజకీయాల్లో బలపడిపోయినాయి. ఫస్ట్ మౌత్ టాక్ టీఆర్ఎస్కి ఈసారి 23 కంటే ఎక్కువ రావట్లేదు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే దాన్ని బ్రాండ్ చేసి పెట్టారు చర్చలలో. అది సోషల్ మీడియా ఛానల్ చేసినాయా, మెయిన్ మీడియా చేసిందా, కాంగ్రెస్ పార్టీ చేసిందా, ఎవరు చేసినా ఈసారి టీఆర్ఎస్కి 23 అంటే 30 లోపు స్థానాలు మాత్రమే వస్తాయని దాన్ని ఒక బ్రాండింగ్ చేసి మైండ్లలో ఎక్కించి పెట్టారు. అది ఆ టైంలోనే ఇంకొకటి వచ్చింది, అట్లీస్ట్ 30 నుంచి 35-40 సీట్లోనే మార్చుకోకపోతే పార్టీ నష్టపోతుంది, 30 మందికి టికెట్ ఇవ్వద్దు అని స్వయంగా కేటీఆర్ గారే చెప్పినట్టు వచ్చిన వార్తలు విన్నాం. కేటీఆర్ గారు కొన్ని చోట్ల మాకు కొంచెం వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం అని కూడా ఆయన కూడా ఒప్పుకున్న ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. ఈ 2 విషయాలు అయితే ఈసారి జనము కేసీఆర్ని దించబోతున్నారు, కాంగ్రెస్ రాబోతుందనే మౌత్ టాక్ ను కూడా పెంచారు. ఈ 3 అంశాలు ఎంత బ్రాండెడ్ గా పోయినాయంటే ఇవాళ నిజానికి మౌత్ టాక్ గ్రౌండ్ ఒకటేనా అని చెప్పగలిగే పరిస్థితులు కూడా లేని పరిస్థితి దాకా తీసుకుపోయారు. అంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మౌత్ టాక్ అనుగుణంగా ఉన్నాయి. మౌత్ టాక్ ఎట్లా జరిగిందో ఎగ్జిట్ పోల్స్ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అట్లే ఉన్నాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరని ఎప్పుడైతే బీఆర్ఎస్ వాదన చేస్తూ వస్తుందో దానికి తగ్గట్టు ఒక 3 సంస్థలు ఇచ్చినాయి. ఆ 3 సంస్థలు ఇండిపెండెంట్ అయితే వెల్ అండ్ గుడ్. ఆ 3 సంస్థలు టీఆర్ఎస్ కోసం పనిచేస్తే మళ్ళీ వాటిని కూడా నమ్మే పరిస్థితి. నాగన్న సర్వే అని ఒకటి, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళకు అది వాళ్ళు ప్రకటించాలి. మనం బ్రాండ్ వేయకూడదు వాళ్ళు ఎవరికి పని చేశారు అనేది. ఒకవేళ వాళ్ళన్నా ఓపెన్ గా చెప్పాలి, పార్టీ అన్నా చెప్పాలి, ఏ పార్టీ అయినా వాడుకుంటే. వాళ్ళైతే ఇప్పటి వరకు మేము పార్టీల కోసం పనిచేస్తున్నట్టు చెప్పినట్టయితే నేను ఎక్కడ చదవలేదు. సో అందుకని మనం ఒక సంస్థ మీద మనం ముద్ర వేయకూడదు. ముద్ర వేస్తే వాళ్ళంతా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటే ఓకే మేము పలానా పార్టీ కోసం పనిచేయ. ఇప్పుడు పీకే ఉన్నాడు, మేము మోడీకి పని చేసినా, తర్వాత మమతాకి చేసినా, తర్వాత స్టాలిన్ చేసినా అంటాడు. అది మనకు క్లియర్ కట్ తెలుసు. ఇవాళ ప్రకటిస్తున్న సంస్థలు కూడా మేము కేసీఆర్ చేసినావా, రేవంత్ రెడ్డికి చేసినావా, బీజేపీ చేసినావా అని చెప్పుకుంటే ఓకే, చెప్పుకోకపోతే ఆ డైలమా అట్లనే ఎవరు చెప్పట్లేదు, అదే ఎవరు చెప్పట్లేదు, తెలిసిపోతుంది. మనం ముద్ర వేయడం కంటే వాళ్ళు బయటపడితే బెటర్ అనేది నా ఉద్దేశం. మనం ఏదో ముద్ర వేసి ఆయనకు పని చేసి ఇప్పుడు ఎవరికన్నా ఫేవర్కి ఇస్తే, ఇప్పుడు నేను కూడా
మునుగోడు కానీ హుజూరాబాద్ కానీ నాగార్జున సాగర్ కానీ సర్వే చేసినప్పుడు నేను మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తా అని చెప్పినా, సాగర్లో టీఆర్ఎస్ గెలిచి చెప్పినా, హుజూరాబాద్ గెలిచి. అప్పుడు నన్ను మిగతా ఎక్స్పర్ట్లు అందరూ నన్ను కింద కామెంట్లలో ఆడుకున్నారు, నువ్వు వానికి అమ్ముడు పోయినావు, వీనికి అమ్ముడు పోయినావు. నేను ఎవరికి అమ్ముడు పోయినా నిజం చెప్తాను నేను చెప్పిన. మనం చెప్పిన రిజల్టే వచ్చింది అల్టిమేట్ గా. కానీ ఆ లోపు మనం పడాల్సిన తిట్లని పడతాం, దానికేం మనం భయపడద్దు. నిజం చెప్పినంత కాలం ఇబ్బంది ఏం లేదు, నిజాన్ని ఒప్పేసుకోవాలి. ఇది జరుగుతుందంటే ఒప్పేసుకుంటే అయిపోతుంది. అట్లాగే కొన్ని సంస్థలు కూడా ఓపెన్ గా పార్టీలకు పనిచేస్తే అనౌన్స్ చేసుకుంటేనే బాగుంటది. అనౌన్స్ చేసుకోకపోతే క్రెడిబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మాక్సిమం సర్వీస్ సంస్థలు ఈ ఆన్లైన్ లో చేస్తున్నారా ఎగ్జిట్ పోల్స్? సర్వే లేదు, ఆన్లైన్ ఎగ్జిట్ పోల్స్ కానీ రెగ్యులర్ సర్వేలు కానీ 3-4 రకాల మెథడాలజీ ఉంది. ఓన్లీ టెలిఫోనిక్ సర్వే చేసే వాళ్ళు ఉన్నారు, టెలిఫోనిక్ ప్లస్ ఆన్లైన్ చేసే వాళ్ళు రెండు కలిపి కోరిలేట్ చేసుకుని. నేను గడిచిన 3 ఏళ్లలో పర్టికులర్గా లాస్ట్ 1.5 yearలో ఎప్పుడు ఆన్లైన్ పోల్ పెట్టినా బీజేపీ గెలుస్తుందని వస్తుంది. సాధ్యమవుతుంది మన రాష్ట్రంలో. అంటే సోషల్ మీడియాలో ఆన్లైన్లో బీజేపీ వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్లు అర్థం. దాన్ని అంతవరకే తీసుకోవాలి. గ్రౌండ్ రియాలిటీ తెలిసినగా మనం పొరపాటున బీజేపీ గెలుస్తుంది తెలంగాణలో ఇచ్చినాం అనుకో, మనం పిచ్చోళ్ళగా చూస్తాం. అంటే గ్రౌండ్లో రియాలిటీ అది కాదు కదా. గ్రౌండ్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కొట్లాడుతున్నాయి, బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. లేనప్పుడు ఆన్లైన్లో ఓట్లు వచ్చినాయి కదా అని మనం బీజేపీ గెలిచిందని ఇచ్చినాం అనుకోండి, మనం బొక్క బోర్ల పడతాం. సో అందుకనే ఆన్లైన్ ఒక్కటే చేయరు, ఫిజికల్ శాంపిల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ట్యాబ్ ద్వారా తీసుకునే వాళ్ళు ఉంటారు, బ్యాలెట్ పేపర్ తీసుకొని. యాక్చువల్లీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏంటంటే ఒక బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఒక బాక్స్ పెట్టి మీకు ఇష్టంలోకి వేసి దాంట్లో వేసిపోండమ్మా అని చెప్పి కూడా చేస్తాం. బ్యాలెట్ పేపర్ కూడా వాళ్ళు ఎవరు లోపల ఎవరికి వేసిరో ఇక్కడ వాళ్ళకి వేసిరు అనుకో, మనకి ఎగ్జిట్ పోల్ యాజిటీగా వస్తుంది. లోపల ఒకటి వేసి ఇక్కడ ఒకటి గుద్దిరు అనుకో, ఎగ్జిట్ పోల్ తేలా వస్తుంది. సింపుల్ అది. కాకపోతే మనకు ఆ నియోజకవర్గం యొక్క క్యారెక్టర్, దాని యూనివర్స్ అనేది ఏందో తెలిసిపోతుంది కనుక 50% మనం గెస్ చేయగలుగుతాం. ఈసారి అలాంటి క్యాండిడేట్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక అబ్నార్మల్ గా మనం అనుకున్నోడు జీరోకి పోయి జీరోనోడు పైకి రావడం అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది తప్ప క్యాలిక్యులేషన్ లో +-3 to 5% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఇంతకు మించి డిఫరెన్స్ ఏ సంస్థ ఇచ్చిందంటే ఇక అది సంస్థ అది లాజికల్ గా పనిచేయనట్లు లెక్క, వాళ్ళ దగ్గర సైంటిఫిక్ మెథడాలజీ లేనట్లే. నిన్న ఒక సంస్థ నిర్వాహకుడు చెప్తున్నాడు ఒక ఛానల్లో, మా వాళ్ళు వెళ్ళి ఫోన్ పట్టుకుని ఉన్నారు, మీకు ఎవరికి ఓటేసారని నొక్కమంటే వాళ్ళు నొక్కారు, అలా మేము సర్వే ఇచ్చాము అని అన్నారు. నిజమేనా? నొక్కొచ్చు, బీజేపీ కేసు వచ్చి కాంగ్రెస్ నొక్కొచ్చు, కాంగ్రెస్ కేసు వచ్చి బీజేపీ నొక్కొచ్చు. నొక్కింది అబద్ధం కాకపోవచ్చు, నొక్కింది అబద్ధం కావచ్చు, కానీ లోపల నొక్కింది ఇక్కడ నొక్కింది ఒకటే అనేదే ఇష్యూ. అవును. ఇప్పుడు మీరు ఓపెన్గా ఓటేవరికి, ఇప్పుడు నాకు మా ఊరు రాజకీయాలతో ఏ సంబంధం లేదు, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనుకోండి, నేను ఎవరిని కోటేషన్లో నాకు చెప్పడానికి నాకు రాజకీయంగా ఏ ఇబ్బంది లేదు, నేను చెప్పేస్తాను. అట్లా ఎంతమంది ఓపెన్గా చెప్పగలిగే స్థితిలో ఉందనే దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ కూడా డిపెండ్ అవుతాయి. మీకు ప్రతిదీ ఇంటర్లింక్ ఉందనుకోండి, ఊరి రాజకీయాలతో ప్రభుత్వ పథకాలతో లింక్ ఉందనుకోండి, వాళ్ళ మనసులో ఉన్నా వేసినా కానీ చెప్పలేని పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడే నేను మన దగ్గరకు వస్తుంటే ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, కేసీఆర్ ఓడిపోవాలని ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ ఒకటే కోరుకుంటారంట. కోరుకున్న వాళ్ళని మా మిత్రుడు అడిగినట్ట, మరి మీకు ఓటు ఉందా 60 తెలంగాణ? మాకు ఓటు లేదండి. అంటే ఓటు లేనోడు కోరుకుంటుంది తప్ప ఓటు ఉన్నోడు చెప్తలేడు ఎవరికి ఓటు వేసింది అనేది. అంటే ఓటు లేని ఆందోళన ఎంత కోరుకుంటేంది కేసీఆర్ ఓడిపోవాలని. దాంతో విషయం ఇప్పుడు ఈ శాంపిల్స్ తీసుకున్నప్పుడు పార్టీలకి అభిమానులు లేదా పార్టీ కార్యకర్తలు నువ్వు అడగగానే నొక్కేస్తారు, వాళ్ళకి ఏం కావాలో పార్టీ వాళ్ళు చేసేస్తారు. సగం మంది కార్యకర్తలు వీళ్ళు కాకుండా తటస్థులు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఈ గొడవ అనుకునే వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు? అది తటస్థులు కూడా మనం ఇచ్చే ఒపీనియన్ తో వాళ్ళ మీద ఏం ఇన్ఫ్లుయెన్స్ లేదనుకోండి, వాళ్ళు కూడా 90% యాక్యురసీ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఎప్పుడు కూడా యాక్యురసీ లెవెల్ చెక్ చేసుకోవాలి. మనకు తెలిసిపోతుంది వీడు ఎర్రరా. ఇప్పుడు మీరు నాతో ఆ డ్రామా ఆడుతుండ్రా లేదా నాకు నిజం చెప్తున్నారు పసిగట్టే నాలెడ్జ్ నాకు కూడా ఉండాలి. మీ మీద ఒక అంచనాకు నేను కూడా రాగలగా. మీరు చేసేది డ్రామానా, మీరు మనస్ఫూర్తిగా వచ్చిందా, మీరు డిప్లొమాటిక్గా ఉన్నారా, నన్ను ఇంకేమైనా టెస్ట్ చేస్తారా, నాతోనే ఇంకా డ్రామా ఆడుతారా అనేది నేను కూడా తెలుసుకునే స్థితిలో నా స్కిల్ కూడా ఉండాలి. అట్లా అప్పుడు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ కానీ సర్వేలు కానీ వర్కౌట్ అవుతాయి. అదర్వైజ్ మనం గాలికి పోయి చెప్పుకుంటూ పోయిందల్లా రికార్డ్ చేసుకొని వచ్చినాం అనుకోండి, అది పెద్ద సర్వే కాదు, దాంతో పెద్ద అవుట్కమ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయి, కొన్నే తప్పాయి. అవును, కానీ చరిత్ర చూస్తే అట్లా లేదే. మీకు ఎగ్జిట్ పోల్స్ తప్పైన దగ్గర ఎట్లాంటి తప్పైందంటే మొత్తం ఫలితమే పార్టీ చేంజ్ అయ్యేటట్టు అయింది. మెజారిటీ ఏమైందంటే 110 అన్న కాడ 120 రావచ్చు, 110 అన్న కాడ 100 రావచ్చు, లేదా 95 రావచ్చు. అట్లా గుజరాత్ లో కానీ మొన్న 2018లో పశ్చిమ బెంగాల్లో కానీ పూర్తిగా రాంగ్ అయింది. అవును, అదే కొన్ని జాతీయ ఏజెన్సీలు చేసినాయే బొక్కబోర్ల పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం అంటే ఇప్పుడు నేను 100 సీట్లు వస్తాయంటే 90 రావటం పెద్ద మైనస్ కాదు. నేను వస్తే చెప్పిన పార్టీకి కాకుండా నీ పార్టీకి 100 రావడం పెద్ద మైనస్ కదా. అట్లాంటివి జరిగినాయి, చారిత్రకమైన తప్పిదాలు జరిగినాయి సర్వేలలో కూడా. అది కూడా రికార్డు ఉంది.
అట్లాంటి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒకటే స్టేట్ లో బోల్తా పడ్డాడు, అన్ని స్టేట్ లో గెలిపించాడు. అట్లాంటి చెప్పిన వాళ్ళకి చెప్పినంత స్థానాలు ఆయన చెప్పినట్లుగా వచ్చినాయి. అట్లాంటి ఆయన ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఒకటి ముందలు పెట్టి పోయాడు. ఆయన దాంట్లో 10% లేదా బిలో 6 to 7% ఆయనది ఎర్రర్ ఉంది. మిగతా 90% ఈ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇప్పటికి కూడా. అట్లా అంటే ఇంత అంటే చెప్పిన దానికి డిఫరెంట్ గా జరిగినప్పుడు దీనికి శాస్త్రీయత ఉందని ఎట్లా అంటాం అసలు? అదే శాంపిల్స్. అందుకనే మీకు ఎన్డీటీవీ తను పనిచేసే ఏజెన్సీ మీద కేసు పెట్టింది. మీరు మాకు రాంగ్ డేటా ఇచ్చి మా ఛానల్ క్రెడిబిలిటీని దెబ్బతీశారని. ఇప్పుడు మీరు నన్ను ఎంగేజ్ చేసుకున్నారు సార్, నేను వచ్చిన డేటా కాకుండా నాకు నచ్చిన డేటా మీకు ఇచ్చాను అనుకోండి, మీరు నన్ను నమ్మి ఈ ఛానల్ అనౌన్స్ చేస్తారు పలానా పార్టీ గెలుస్తుందని. డేటా అసలు డేటా నా దగ్గర ఉంది, మీకు రాంగ్ డేటా ఇచ్చిన అది అప్పుడు మీ తప్పు కాకపోవచ్చు, కానీ మీరే పబ్లిక్ ఫేస్ అవుతారు కనుక మీ క్రెడిబిలిటీ సమస్య వస్తుంది. అప్పుడు మీరు నన్ను సూ చేస్తారు. మీరు నన్ను ఎంగేజ్ చేసుకున్నారు కనుక నేను వచ్చిన డేటా వచ్చినట్టు నేను ఇచ్చినాక మీకు నచ్చిన రిజల్ట్ మీరు చెప్పారు అనుకోండి, అది మీ హెడ్ నాకు సంబంధం లేదు. కాకపోతే గ్రౌండ్లో ఏ డేటా వచ్చిందో అది ప్రజెంట్ చేయగలిగినప్పుడు మాత్రమే క్రెడిబిలిటీ సమస్య అనేది రాకుంటుంది. ఈ కాలంలో అంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా వద్దా ఇది చెప్పండి నాకు. అంటే కన్ఫ్యూజన్ ఇంత గందరగోళం చేస్తున్నారు. దట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీస్ ఆఫ్ తెలంగాణ వల్లనే మీకు ఈ రోజు ఆ క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. అదే 7 సంవత్సరాలు టీఆర్ఎస్ కు ఇచ్చింది అనుకోండి, అసలు మీరు ఇంతసేపు ఆలోచించకపోయేవారు. ఈ పాటికి చర్చనే డిఫరెంట్ గా నడిచింది, ఈ ఇంటర్వ్యూ డిఫరెంట్ గా నడిచేది. 7 సంవత్సరాలు కనుక టీఆర్ఎస్ కి ఇచ్చి 3 సంవత్సరాలు కాంగ్రెస్ కి ఇచ్చుంటే చర్చ ఇట్లా ఉండనే ఉండదు విషయం. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా అట్లా ఉండదు, ఒక 7 సంవత్సరాలు టీఆర్ఎస్ కి ఇచ్చింది. అయితే నేనేమంటే ఇవాళ 7 సంవత్సరాలు కాంగ్రెస్ కి ఇచ్చిన 3వ తారీఖు నాడే టీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్ బల్లగుద్ది చెప్పిన 2 పార్టీ ఆఫీసులో సెలబ్రేషన్ జరగట్లేదు. రాసి పెట్టుకుని ఎందుకు జరగట్లేదు? మీకు 70 వేస్తాను మీరు చెప్తారు, వాళ్ళకి 70 వేస్తాను వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు 80 వేస్తాను కదా. మరి ఈ పాటికి డప్పులు కొట్టాలి, డాన్స్లు వేయాలి, సీట్లు పంచాలి, బాణసంచ కాల్చాలి, ఎటుపోయింది ఇదంతా? ఎందుకు జరగట్లేదు అంటే ఇద్దరికి నమ్మకం లేదనే కదా అర్థం. 2 పార్టీలు కూడా కన్ఫ్యూజన్ లో. ఇంత డేటా వచ్చి ఇన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక సంస్థ ఇన్ని సంస్థలు ఒకటే పార్టీకి ఇచ్చినాక కూడా మీరు ఇలా ధైర్యంగా సీట్ తినలేని పరిస్థితి ఉందంటే అంటే రాజకీయం ఆ ఫలితాలు వాతావరణం ఎట్లుందో అర్థం చేసుకోండి. ఇవాళ అన్ని ఎగ్జిట్ పోల్ తప్పైతే రేపు మాకు సారీ చెప్తారని సవాల్ చేసిన కేటీఆర్ గారు కూడా ఈ పార్టీ సెలబ్రేషన్ మూడ్లకి రాలేదు, పార్టీ రాలేదు ఇంకా. అట్లాగే గాంధీ భవన్ కూడా ఇంకా తాళాలు వేసే ఉన్నాయి. అట్లాంటి అక్కడ కూడా సెలబ్రేషన్ జరగట్లేదు. ఎవరో ఒకరైతే సెలబ్రేషన్ చేసుకోవాలి కదా లెక్క ప్రకారం. ఇద్దరు చేయట్లేదు అంటేనే మీరు అర్థం చేసుకోండి. నా ఎగ్జిట్ పోల్ బేస్ చేసుకునే కాదు, గ్రౌండ్ రియాలిటీస్ కూడా పార్టీల పల్సులకు కూడా అందకుండా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళ ప్రకారమైన సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎట్లాంటి రిపోర్ట్ ఉందో మనకు తెలియదు, ఇంకా బయట పెట్టలేదు. రైట్. పోనీ మీరు గత 15-20 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు, మీ అంచనా ఏంటి? అంటే నేను ఇప్పటికీ 2 times నిన్న సాయంత్రానికి ఒక ఇన్పుట్ సమాచారం మా టీమ్స్ ఇచ్చాయి. నిన్న రాత్రి నుంచి మార్నింగ్ వరకు నేను క్రాస్ చెకింగ్ ఇంకొక ఛానల్ ద్వారా సమాచారం తెప్పించుకున్నా. 2 కోరిలేట్ చేసి వచ్చిన ఫిగర్కి నేనే కన్విన్స్ కావట్లేదు. ఆ ఫిగర్ బయట చెప్పాలంటే అట్లా అంటే గ్రౌండ్ రియాలిటీకి నాకెందుకో తేడా అనిపిస్తుంది. దీన్ని బయటికి చెప్పడం కంటే వెయిట్ చేసి ఇంకొక 3rd రౌండ్ ఏదైనా ఆప్షన్ తీసుకుంటే బెటర్ ఏమైనా ఆలోచనలో ఉన్నాను నేను కూడా. సో అంత కన్ఫ్యూజన్ స్టేటస్ లోనే ఉంది. సో నాకైతే ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరు వచ్చినా నా సంస్థకు వచ్చిన నష్టం ఏం లేదు, ఎవరు వచ్చిరని చెప్పిన. కాకపోతే నేను చెప్పే ఫిగర్ కనీసం యాక్చువల్స్ దగ్గర ఉండాలన్న ప్రయత్నం నేను చేస్తున్నా. చెప్పకపోయినా మనం ఎవరు కొట్టారు. అందుకనే నేనేం చేస్తున్నా, 3rd ఆప్షన్ ఇవాళ రాత్రి వరకు ఇంకొక ఇన్పుట్ తెచ్చుకున్నాక అన్నిటినీ కనుక కోరిలేట్ చేసుకుంటే ఒక అమికబుల్ ఫిగర్ ఏమైనా వచ్చి నేను కన్విన్స్ అయితే బయట పెడదాం, లేకపోతే వదిలేద్దామని చూస్తున్నాను. రైట్. ఒకవైపు మరి ఇదంతా ఒకవైపు ఉంటే ఈ యాంగ్విటీ, రెండో వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు తరలిస్తున్నారంట, నిజమేనా? ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా మనకు క్యాంపు రాజకీయాలు అనేది ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాంపు రాజకీయం చేయాల్సిన అవసరం వస్తుందంటేనే అన్ని పార్టీలకి ఏ పార్టీకి సస్పెండ్ మెజార్టీ రాకపోవడం వల్లనే క్యాంపు రాజకీయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కొంటారు, నిన్న ఎవరో మీరు కొనాలి, నేను మిమ్మల్ని కొనాలనే రాజకీయం వచ్చినప్పుడే కదా క్యాంపు రాజకీయాలు వచ్చేది. సో కాంగ్రెస్కు కనుక ఈసారి బీఆర్ఎస్ తక్కువ పడితే కాంగ్రెస్ నుంచి గతంలో వెళ్ళిపోయిన చరిత్ర ఉంది కనుక, 12 మంది ఒకేసారి పోయిన చరిత్ర ఉంది కనుక వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయడంలో పెద్ద తప్పేం లేదు. ఏ పార్టీ అయినా ఇప్పుడు ఆ పార్టీకి అధికారంలోకి రావడం లైఫ్ అండ్ డెత్ సమస్య, ఈ పార్టీకి హ్యాట్రిక్ కొట్టడం లైఫ్ అండ్ డెత్ సమస్య. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు.
వాళ్ళే చెప్పారు మేమేం సన్నాసి మఠాలం కాదు, రాజకీయాలు చేస్తామని అంతే చెప్పారు. కాదు. ఇక ఆ రాజకీయాలు కంపల్సరీ చేస్తారు. అది క్యాంప్ రాజకీయం అనుకో, ఫామ్ హౌస్ రాజకీయం అనుకో, ఈ ప్రగతి భవన్ రాజకీయం అనుకో, ఏదైనా ఇద్దరు ట్రై చేస్తారు, అందులో డౌట్ లేదు. సో నిజంగా కాంగ్రెస్కే కనుక మంచి దగ్గర పట్ల బార్డర్లో వచ్చి బీఆర్ఎస్కి వాళ్ళు అవసరం పడదు అనుకోండి, వీళ్ళు ట్రై చేయకుండా ఉంటారా? ఒకవేళ కాంగ్రెస్కే తక్కువ పడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి గాలం వేయకుండా ఉంటుందా? వేస్తుంది కదా. చాలా మంది కాంగ్రెస్ నుంచి పోయి బీఆర్ఎస్ గెలిచిన ఉంటారు, బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ గెలిచిన ఉంటారు. ఇద్దరిలో టీడీపీ నుంచి వచ్చిన పాత వాసనలు కూడా ఉంటారు. అందుకనే ఎవరినైనా ఫ్రెండ్షిప్ కోసం ట్రై చేస్తారు. సో అందుకనే ఇదేం పెద్ద కొత్త విషయం కాదు. మీరు క్యాంప్ రాజకీయం స్టార్ట్ చేస్తారు అంటేనే ఇవాళ కాంగ్రెస్ కూడా సొంత మెజార్టీ వద్దన్న భయం లేదన్నది సమస్యనే కదా. సో రేపు బీఆర్ఎస్ నిన్న రాత్రి నుంచి బీఆర్ఎస్ కూడా మదన పడుతుంది ప్రగతి భవన్లో కూర్చొని, ఏం చేద్దాం, ఈ ఫిగర్ వస్తే ఎట్లా, ఈ ఫిగర్ వస్తే ఎట్లా, ఈ ఫిగర్ వస్తే ఎట్లా. లేదు మనం అనుకున్న కంఫర్ట్ 70 వేస్తే అసలు ఎవరితో అవసరం లేదు. అట్లా వాళ్ళు ఎవరి వ్యూహం వాళ్ళకు ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. రైట్. ఫైనల్గా ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఏం చెప్తారు? ఎగ్జిట్ పోల్స్ అనేవి శాస్త్రీయబద్ధంగా డేటాని మంచిగా కొంచెం టైం తీసుకొనైనా, ఇప్పుడు నిన్న యాక్సిస్ ఇండియా వాళ్ళు ఇప్పటివరకు చెప్పలేకపోయారు, వాళ్ళు ఇంకా టైం తీసుకుంటున్నారు. వాళ్ళకి ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి డేటాలోనే వాళ్ళకి తేడా వచ్చింది, వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. సో ఆ డేటా కోరిలేట్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ కమిషన్ 5:30 వరకు ఆగమందని చెప్పి 5ంటికే గ్రాఫిక్ ప్లేట్లు చేసుకుని 5:30కి వేసే బదులు నిజంగా మీ డేటా ఫీల్డ్లోంచి వచ్చిన డేటా వచ్చిన తర్వాత గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా ఎగ్జాక్ట్గా ఉండేదాన్ని ఇవ్వటానికి వస్తే ఎగ్జిట్ పోల్ యొక్క క్రెడిబిలిటీ రోజు రోజు పెరుగుతుంది. అదర్వైజ్ మేము ముందు ఇచ్చినాం అని చెప్పడం కోసం తగిలితేనేమో గుడ్డిగా తగిలింది అనుకునే పరిస్థితి ఉంటే కనుక ఆ గుడ్డిగా తగలటానికి అయితే అసలు ఎగ్జిట్ పోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో అందరం గ్రాఫిక్స్ అందరికి గ్రాఫిక్స్ వస్తుంది, దానికి ఫీల్డ్ పోవాల్సిన అవసరం కూడా లేదు. క్వాంటిటీ తగ్గడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని నేనంట. ఏమంటా ఇప్పుడు నేనంటే చేసిన వాళ్ళలో ఎర్రర్ పర్సెంటేజ్ కూడా మనం చూడాలి. 3 గంటల వరకు చేసి ఇదే ఫైనల్ రిజల్ట్ అంటే కూడా దాంట్లో ఎర్రర్స్ కంపల్సరీ ఖచ్చితంగా ఉంటాయి కదా. లేదు అసలు 3ంటికల్లా రాష్ట్రం 3 తెలిసిపోయింది అనుకోండి. మీరు 2004 రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర జరిగిన ఎలక్షన్ మీరు గమనిస్తే మధ్యాహ్నం 12 గంటలకే ఈసారి కాంగ్రెస్ రాబోతుందనే వేవ్ చెప్పినట్టు అట్లా అన్ని జిల్లాలు స్వీప్ వచ్చేసినాయి. ఆ పరిస్థితి నిన్న జరిగిందా? జరగలే. యాంబిక్విటీ వచ్చేసింది. గట్టిగా రోజు టీఆర్ఎస్ అనే కార్యకర్త కూడా ఏమన్నా కొంచెం డౌట్ వస్తుందిగా అని మాట్లాడారు. అవునా? రేవంత్ రెడ్డి సంబరాలు చేయమంటే ఎవడు బాంబు చిన్న టపాకాయ బాంబు కూడా లక్ష్మీ బాంబు కూడా ఎవడు కాల్చలేదు. ఇద్దరు పరిస్థితి అట్లే ఉంది. అది కానీ ఇంకోటి విన్నా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనే మాట సర్వత్రా అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడేమో కాంగ్రెస్ అనే వేవ్ అనే ఒక మాట. అసలు గ్రౌండ్ లో ఏముందో తెలుసా సార్? మా ఎమ్మెల్యే ఓడిపోవాలి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని ఉంది. అదే అంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయినాక సీఎం కేసీఆర్ ఎట్లయితాడు? అంటే జనానికి కేసీఆర్ మీద కోపం లేదు, కేసీఆర్ సీఎం ఉండాలి, పరిపాలించాలి. కానీ మాకు ఎదురుగా కనపడితే ఎమ్మెల్యే వేస్ట్ కాడు, వాడు ఓడిపోవాలంటారు. ఎట్లా సాధ్యమైంది? ఎమ్మెల్యే ఓడిపోయినాక కేసీఆర్ బలం. నాకు వాళ్ళు ఏం చెప్పారంటే నీతోనే మాట్లాడిన వాళ్ళు ఎట్లాగో కేసీఆర్ గారు వాళ్ళ కాంగ్రెస్లో గెలిచినా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారు కదా, అట్లా కేసీఆర్ అది సెకండరీ ఆప్షన్. అది బాగా రాజకీయాలు తెలిసి ఊర్లో రచ్చబండ కింద కూర్చొని ఒపీనియన్ మేకర్స్ పెట్టించే మాటలు ఇవి. కాంగ్రెస్ కి ఎమ్మెల్యేలు ఎక్కువ వచ్చి కూడా కేసీఆర్ సీఎం కావాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరో ఒకరు కొనుగోలు చేయాలి, అటు నుంచి అటు దునకాలి. అంటే బేసిక్గా ఉండేదంటే కేసీఆర్కి డైరెక్ట్ కనబడ్డాడు కనుక కేసీఆర్ మీద పెద్ద కోపం గ్రామీణ స్థాయిలో లేదు. కాకపోతే రాజకీయాలు అర్థం చేసుకొని టీఆర్ఎస్ వల్ల మనకు నష్టం జరిగింది అనుకున్న వాళ్ళందరూ యాంటీగా మాట్లాడుతున్నారు, అంతవరకు ఓకే. కానీ కేసీఆర్ చేసిన మంచి పనులు, డెవలప్మెంట్ పనులు అవన్నీ చెప్పి ఇప్పుడు కేసీఆర్ మీరు ఊర్లోకి పోండి, ఈ 9 ఏళ్లలో డెవలప్మెంట్ జరగలేదంటే అందరు జరిగిందని అంటారు. మరి వ్యతిరేకత ఎందుకు ఉందిరా అంటే వాళ్ళు వేరే కారణాలు చెప్తారు. డెవలప్మెంట్ జరగకపోవడం వల్ల వ్యతిరేకత కాదు, ఇది డెవలప్మెంట్ జరగలేదు, ఇది రీజన్ అని చెప్పింది ఒకటి లేదు. డెవలప్మెంట్ జరగలేదని ఎవరు అన్నారు? మళ్ళీ ఈ రోడ్లు వేసారు, నీళ్ళు ఇచ్చారు, విత్తనాలు ఇచ్చారు, ఎరువులు ఇచ్చారు, పంట కొన్నారు, కరెంట్ ఇచ్చిర్రు, పెన్షన్లు ఇచ్చిర్రు. ఇన్ని చేసినాక కూడా ఎందుకు ఓటేస్తలేరా అంటే ఏం చెప్తాం ఇంకా. రైట్. సో మొత్తానికి వీటిని నమ్మాల్సిన పని లేదు అంటారు. అదేమైందంటే మనకు అసలు రిజల్ట్ వచ్చినప్పుడు ఏ సంస్థ బోర్ల పడ్డది, ఏ సంస్థ సరిగా చెప్పింది, అప్పుడు నిజంగా కూడా ఒక సంస్థ వాళ్ళు చెప్పిన ఫిగర్కి అత్యంత దగ్గరగా రేపు రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ సంస్థ చేసిన మెథడాలను అందరం పెట్టుకొని స్టడీ చేద్దాం. వీళ్ళు ఏ మెథడాల్లో పోతే వానికి అంత. అయితే ఒక పని చేయండి, మీ రిజల్ట్స్ కూడా మాకు పర్సనల్ గా పంపిస్తే అసలు ముందే చెప్పిన కృష్ణ నేను కన్విన్స్ అయితే పంపిస్తా. రైట్ అన్న, థ్యాంక్ యూ.